కృష్ణాష్టమి సెలబ్రేషన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా కృష్ణులు ఉండాలి, గోపికలు ఉండాలి. కానీ ఇంత సైలెంట్ గా కూర్చున్నారు, కానీ లోపల చాలా వైలెంట్ గా ఉంటారు. ఎస్పెషలీ వీళ్ళందరూ ఇక్కడ వచ్చారు కాబట్టి, వీళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ గురించి కొన్ని సీక్రెట్స్ తెలుసుకుందాము. ఓకేనా? ఓకే. పిల్లలు ఎప్పుడు హార్ట్ నుంచి క్లీన్ గా ఉంటారు, అన్ని నిజాలు చెప్తారని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమ్మకం ఉంది. కాబట్టి పిల్లలందరూ నిజం చెప్తారు కదా. మీకు మీ పేరెంట్స్ గురించి అన్ని తెలుసా? అది తెలుసు. అన్ని మంచి మాటలు తెలుసా? అన్ని మంచి మాటలు తెలుసు. సరే, ఆ మాటలు ఏంటో కనుక్కుందాము. మా నాన్న లాంగ్వేజ్ మీకు అర్థం కాదు మరి. ఓకేనా? ఓకేనా? నరేష్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఇద్దరు హెల్ప్ తీసుకుంటా. రామ్ ప్రసాద్ అని సద్దాం రండి. మీకు పిల్లలందరూ తెలుసా? బాగా తెలుసు. ఇది ఆడపిల్ల, ఆడు మగపిల్లాడు. సో ఇప్పుడు మీరే మీ దగ్గర నుంచి ఆ సీక్రెట్స్ అన్ని బయట తీయాలి. అలవాట్లేదు నాకు. సరే, మీరిద్దరు కానివ్వండి. స్టార్ట్. ఇద్దరు కానివ్వండి. అంటే నా పేరు రామ్ ప్రసాద్. నీ పేరు? దీవెన్. మీ డాడీ పేరు? మధు. సరే, ఖాళీ సమయంలో మీ డాడీ ఏం చేస్తారు? ఖాళీగా ఉండకుండా ఫోన్ చూస్తారు. ఫోన్లో ఏం చూస్తాడు? ఇంట్లో వంట మమ్మీ చేస్తారా, డాడీ చేస్తారా? మమ్మీ. ఆటాడా 2 క్వశ్చన్ అడిగారు, అడుగు. కాదు, ఇంట్లో మమ్మీ కొడతాడా, డాడీ కొడతాడా? డాడీ. ఎవరిని? మమ్మీని కొడతారా, మమ్మీ డాడీని కొడతారా? డాడీ మమ్మీని కొడతారు. మీరు చూసారు కదా, వాళ్ళ డాడీ కోపం ఎక్కువట, వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీ కొడతారట. సార్ చెప్పండి సార్, మీ భార్య మీరు కొట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాడు చెప్పిన అన్ని రివర్స్. అంటే మీ వైఫ్ మిమ్మల్ని కొడతారా? నేను ఎప్పుడైనా అమ్మను కొట్టినా? అదే నిజంగానండి మీరే కొడతారా సార్ని? లేదని ఎవరు కొట్టుకో మేము. మరి అబద్ధం చెప్తున్నా మేడం. కొన్ని నిజం చెబుతుండు, కొన్ని అబద్ధం చెప్తుండు. ఇది నిజమే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? దుల్కర్ సల్మాన్. సరే, ఫేవరెట్ హీరోయిన్? సమంత. ఏ రా, ఇంత లేవు, నీకు సమంత కావాలనా? నీకు సమంత కావాలా? నీకు ఉడుకు పడుకు లేదు అసలు. వాడు కళ్ళలో కళ్ళు పెట్టి ధైర్యంగా చూస్తున్నాడు, అస్సలు భయపడలేదు. ఈ లోపు నరేష్ గారి అమ్మది అటుపక్క వెళ్తున్నాడు. ఓకే, నేను మళ్ళీ దగ్గరికి వస్తాను. ఫస్ట్ పెద్ద దగ్గరికి వెళ్ళాను, ఆడి దగ్గరికే పద. డాడీ బ్రాండ్ ఏంటి? ఆ బాబుకి సరిగ్గా మాటలు రావు, నేను ప్రాంప్టింగ్. బుజ్జి బుజ్జి కూడా ఎంత బాగున్నాడు, మీ పోలికలు అస్తలేవు. నా కొడుకు కదాడు, వాళ్ళ నాన్న తాగాడు పడిపోయి నన్ను పంపించాడు. అవును, వీళ్ళ డాడీ బ్రాండ్ ఏంటండి? అయ్యో, అన్ని చీప్ నిక్కర్లు అన్ని. ఉదయం లగ్గన తాగేస్తారు, మధ్యాహ్నం తాగేస్తారు, రాత్రికి తాగేస్తారు, ఇప్పుడు తాగేస్తారు. మరి ఈడేం చేస్తుంటాడు? సంపాదిస్తుంటాడు. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? వీళ్ళ డాడీకి సిగ్గులేదండి? ఈడుకోలేదు. అదేం బ్రతకండి అంతే. అని అడగండి ఏదో ఒకటి, నన్ను కాదు. మీ డాడీ ఫ్రెండ్ కి హెల్త్ పోలేదట? అవునండి. ఎవరి వల్ల? ఆ ఫ్రెండ్ పక్కన ఉంటాడు బ్లాక్ షర్ట్ వేసుకుని, ఆయన వల్ల. ఈయన కాదు, ఆయన. ఈయనెవరు? ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. సద్దాం. ఎందుకు రా, బతుకుతాం. మీ మమ్మీ డాడీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? మీ మమ్మీ డాడీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? రెండు కాదు. అంటే డేటింగ్. వీళ్ళ డాడీ ఫ్రెండ్ కదా, నిజం సహజమేనా? ఈడెవడ అసలు? ఏ అంకుల్, పెంకులు ఎగురుతా ఎవడ నువ్వు? నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, అంకులే కదా నేను. నువ్వు ఆన్ కూల్ అయితే నేను ఆఫ్ కూల్. ఆన్ కూల్, ఆఫ్ కూల్. మమ్మీ డాడీని కొడతా, డాడీ మమ్మీని కొడుతుందా? మమ్మీ డాడీని కొడతాది. మరి డాడీ ఏం చేస్తారు అప్పుడు? దెబ్బలు తింటా ఉంటాడు. నువ్వేం చేస్తావు అప్పుడు? నేను చూస్తూ ఉంటా. అరే రితిక చెప్పరా. ఏం చెప్పాలి ఏం చెప్పాలి?
నీ అకౌంట్ ఎంత డబ్బులు ఉన్నాయి? నీకెందుకు? మమ్మీ మా డాడీ వింటారా, డాడీ మాట మమ్మీ వింటారా? మరి మీ ఇంట్లో? మా ఇంట్లో ఎవరు మాట్లాడుకోము మేము. మీ ఇంట్లో ఎవరు ఎక్కువ తింటారు? ఎవరు తినరు. కాదు, నువ్వు వాళ్ళ అమ్మగారిని చూసిన తర్వాత కూడా నువ్వు ఎవరు ఎక్కువ తింటారు అడిగావు నువ్వు. మమ్మీకి డాడీ గొడవలు అవుతుంటాయి కదా, అప్పుడు నువ్వేం చేస్తుంటావు? సీరియల్ చూసినట్టు చూస్తూ ఉంటా. అంటే మమ్మీ ఎక్కువ కొడతారా, డాడీ ఎక్కువ కొడతారా? నాకు తెలిసి మమ్మీ అనుకుంటా. అన్ని ఇల్లు మన ఇల్లులా ఉండవు నాన్న. నాకు ఒక విషయం తెలుసు, మీ డాడీ నాకు మంచి ఫ్రెండ్ కదా. మీ డాడీ రాత్రి అవగానే నరేష్ డాడీ కాంపిటీషన్ అని విన్నాను. నిజమే నిజమే. మీరు యూట్యూబ్ లో అన్ని బ్లాగ్స్ చేస్తారు కదా శ్రీవాణి గారు, అప్పుడు తాగుతున్న బ్లాగ్ ఎందుకు చేయలేదు? నేను చాలా దైవంలా భావిస్తాను అన్నమాట తాగే ఒక అంశాన్ని, చాలా దీక్షతో తాగుతాను. టాపిక్ ఆపవయ్యా. ఇప్పుడు ఊరినే మీ అమ్మాయి సీరియస్ గా తిరిగి వచ్చి, డాడీ నువ్వు తాగడం మానికపోతే నేను మాట్లాడినట్టు ఏం చేస్తారు? మాట్లాడను. సేమ్ క్వశ్చన్, అమ్మా నువ్వు యూట్యూబ్ బ్లాగ్ చేయడం మానిపోతే నేను మాట్లాడడం మానేస్తానంటే మాట్లాడరు. నేను మా పాప ఏం చెప్తే అదే చేస్తాను. మీ మమ్మీది డాడీది లవ్ మ్యారేజ్, లేచిపోయి పెళ్లి చేసుకున్న విషయం తెలుసా నీకు? తెలుసు. మరి ఆ పిల్ల నువ్వు ఎందులో ఫోటోల్లో? నెక్స్ట్ పవన్ కళ్యాణ్. నిద్రపోకు. అక్క నమస్తే. నమస్తే. తిన్నావా? తిన్నా. ఏం తిన్నావు? ఎందుకు నీకు? తింటావా? ఆకలి అవుతుంది అందుకని. బయట పెడుతున్నట్టు తినిపో. నిన్ను బాగా చూసుకుంటారా, అక్కను బాగా చూసుకుంటారా ఇంట్లో? నన్నే. అదేంటి అక్కను బాగా చూడరా? చూస్తారు. నిన్ను ఎక్కువ ఇంట్రెస్ట్ గా చూస్తారా? అవును. అంటే నేను భూతద్దాలు పెట్టి చూస్తారా? కాదు, నేను అలా చెప్పలేదు కదా. అరే నిజంగా నీకన్నా తన్నే బాగా చూస్తారా? ఇద్దరిని బాగా చూసుకుంటారు. మీ ఇంట్లో మమ్మీ డాడీ గొడవలు అవుతుంటాయి అప్పుడప్పుడు? అవుతాయి. ఎవరు ఎక్కువ సార్లు గెలుస్తారు? డాడీ. డాడీ గెలుస్తారా? మమ్మీకి ఒక ప్రాబ్లం ఉంది, కూరల్లో ఉప్పు ఎక్కువ వేయదు, దాని వల్ల గొడవలు అవుతాయి. ఉప్పు కోసం కొడుకుంటున్నారా? బాబు మన శ్రీదేవి తరపించాలి 2 ప్యాకెట్లు ఉప్పు ఇవ్వండి, గొడవలు ఉండాలి ఇంకా. ఉప్పు కోసం గొడవ ఏంటండి? ఉప్పు కోసం ఉప్పు సత్యాగ్రహమే జరిగింది. ఆహా, ఇది ఎందుకండి? ఉప్పు కోసం మామూలుగా ఉప్పు వేయకపోతే కొట్టడం ఏంటండి మరి? హలో, కొట్టలేను, దాన్ని పెంచకు. మరి పాపే చెప్పింది కొడతాడని. నాకు చిన్న చిన్న డౌట్, తన ఫీల్ లో ఉంది మా అక్క కన్నా నన్నే బాగా చూసుకుంటారని. ఆ ఫీలింగ్ మీరు ఇచ్చారా తనకి? ఏంటి? అవును, ఆమెనే బాగా చూసుకుంటా. ఎందుకలా? లేకపోతే ఇలా నిజాలని బయట పెట్టేస్తుంది. నీ పేరు? శ్రీదేవి. ఏం చదువుతాను? 5th క్లాస్. సో ఇప్పుడు మీ ఇంట్లో చిన్న సీక్రెట్లు, మీ డాడీకి మమ్మీకి గొడవలు అవుతాయా? ఏమో నాకు కూడా తెలియదు. చిచ్చులు భయపడతారు. నీ పేరేంటమ్మా? ఎదవ తెలివితేటలు చూపించుకే. పెద్దగా ఏమవుతావు? డాక్టర్. డాక్టర్ అంటే మనుషుల డాక్టరా పశువుల డాక్టర్ అమ్మా? బస్సులో అయితే నువ్వు వెళ్ళాలి ఫస్ట్. ఏరా నువ్వు ఇందాక ఏదో చెప్పావు, ఇది పెద్ద రాక్షసి ఇంట్లో తోలు తీసేస్తా, నేను సైలెంట్ గా ఉంది ఇక్కడ. చెప్పినా పెద్దగా అయ్యాక ఏ డాక్టర్ అవుతావు? పశువుల డాక్టరా లేకపోతే మనుషుల డాక్టరా? పాప ఏమంటుందంటే నీ కామెడీ చూసి చచ్చిపోయిన వాళ్ళకి ఆపరేషన్ చేస్తా అంటుంది. ఫస్ట్ ఇంజెక్షన్ ఎవరికి ఇస్తాం, మమ్మీకా నాకా? జనాలకి. ఏరా ఫస్ట్ క్వశ్చన్, నీ పేరు? ప్రశంస. మీ డాడీ పేరు? తాగ్బోత్ రమేష్. నాకు ఇప్పటి నుంచి డౌట్, నిజం చెప్పు, మీ డాడీకి నంది అవార్డు వచ్చింది అంటున్నాడు, నిజమా కాదా? రాలే. హంసిక బంగారు తల్లి, సారీ ప్రశంస. లేదు, నాకు 2 పాపలే. ఒక పాప ఏమో ప్రసాద్ గారి కూతురు అంత ఉంటది, హంసిక. ఇది ప్రశంస. అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయి పిలుస్తుంటా. పెద్ద కూతురు పేరు మర్చిపోయిన తాగుబోతు రమేష్. డైలాగ్ చెప్పమ్మా, పుష్పలో డైలాగ్ చెప్పు. ముందు డాడీని చెప్పానమ్మా. ఓ మంచి సినిమా పాట వచ్చా నీకు, పాడు. ఐగిరి నందిని నందితమేగిని విశ్వరుతే. చాలమ్మా, అంతకు మించి ఎక్కువ వాడితే దొరికిపోతామమ్మా. మమ్మీ ఇంట్లో వంటలు చేస్తుందా? బిజీగా ఉంటది కదా. వంటలు చేసేది. నీ ఫేవరెట్ వంట ఏంటి మమ్మీ చేసేది? చికెన్. బాగా దరిద్రంగా చేసేది?
అవును, మీరు ఎందుకు ఎగ్ కరెక్ట్ గా ఉండట్లేదు? వండుతాను మనకి నచ్చలేదేమో. బిడ్డకి నచ్చనంత మంచి పెద్దగా ఏమవుతావు? పోలీస్. మరి మీ చెల్లి ఏమవుతుంది? చెల్లి డాక్టర్ అయితుంది. కోడేమంటది? కుక్కుడుక్కు. అదే క్యాట్ ఏమంటది? మియావ్. డాగ్ ఏమంటది? బాబు. ఏమ్మా అన్ని తెలిసినప్పుడు దాని ఎందుకు ఇబ్బంది పెడతావు? అరే ఎప్పుడైనా నాన్న కోప్పడ్డాడు నీ మీద? తిట్టింది. ఏమని తిట్టాడు? నీ ఫ్రెండ్ పేరేంటి? ఇషాంది. నాకు పరిచయం చేస్తావా ఇషాని? ఎందుకు చెప్పరా చెప్పరా? పిల్లలు ఏ ఆన్సర్ ఇచ్చినా స్వచ్ఛమైన మనసుతో ఇస్తారు కాబట్టి a big round of applause to all these cuties. ఎలా అనిపించింది మ్యామ్ ఈ సెగ్మెంట్, ఈ క్యూట్ టాక్స్ వీళ్ళ దగ్గర నుంచి? మీరు చెప్పింది అయితే అబ్సల్యూట్లీ నిజం. వాళ్ళు హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఏం లేవు, మనసులో ఒకటి పెట్టుకొని బయట మాట్లాడేది లేదు. యూనో ట్రాన్స్పరెంట్ గా ఏది అడిగినా వాళ్ళకి ఏం తెలుసో అది వాళ్ళు చెప్పారు అంతే. చాలా చాలా ఓపెన్ గా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ అందరూ చాలా స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ దీస్ లిటిల్ క్యూటీస్. థ్యాంక్ యూ.